డెవలపర్స్ ట్యాగ్లైన్ యువర్ ట్రస్ట్ ఈస్ అవర్ అష్యూరెన్స్. మీ నమ్మకానికి మా భరోసా. అది కస్టమర్ కైనా కానీ అసోసియేట్ కైనా కానీ ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా కానీ నేల మీదే ఉండాలి ఫస్ట్ మనిషి. సో ఈ కొలాబరేషన్ అనేది మేము అందుకే చేసాము ఈ కంపెనీతో. డెవలప్మెంట్స్ ఈవెన్ వికారాబాద్ లాంటి అడవిని సార్ మీరు 45 acres ఎలా చేశారు అంటే దాన్ని 4-5 years ఎక్స్పీరియన్స్ అంటే ఎవరు నమ్మరు సార్. దాన్ని ఫ్యూచర్ ప్రాపర్టీ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని 4-5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే కొండని మలిచేసి దాన్ని రోడ్లు వేసేసి దానిలో పార్కులు పెట్టేసి 2 acre పార్క్ కానీ టోటల్ గా 45 acres లో సో మెనీ ప్లాట్స్ వాళ్ళు రేపు రీసేల్ ఈజీగా చేసుకుంటారు సార్. ఎందుకంటే వికారాబాద్ సోలార్పేట రోడ్డుకు ఉంది. అది ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్ 18 acres ప్రాజెక్ట్. అది ఎక్కడ ఉంది? అది నవాబ్పేటలో ఉంది. అన్ని 4 lane ప్రాజెక్ట్స్ సార్ అవి. సో మీ ఫ్యూచర్ ప్రాపర్టీ నెక్స్ట్ మొబిలిపేటలో కానీ ఆల్రెడీ అక్కడ మొబిలిటీ వాల్యూ ఉంది. వీటన్నింటి పరిగణలోకి తీసుకొని వాళ్ళకి రీసేల్ ఈజీగా అవుతుంది. సో మేము అందుకే ఫ్యూచర్ ప్రాపర్టీ వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యాం. అడిగి తీసుకెళ్లారు పాండవుల్ని కౌరవుల్ని వాళ్ళ శిష్యుల్ని తీసుకెళ్లిపోయి ఒక చెట్టు దగ్గర నించోబెట్టారు. నించోబెట్టిన తర్వాత ఏం కనిపిస్తుంది మీకు చెట్టు పైన అన్నారు. దుర్యోధనుడు ఉండేసి నాకు ఆకలి కనిపిస్తుంది అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఉండేసి కొమ్మలు చెట్లు భీముడు ఉండేసి నాకు పండ్లు కనిపిస్తున్నాయి కాయలు కనిపిస్తున్నాయి అన్నాడు. ఒక్క అర్జునుడు మాత్రమే చెట్టు మీద నాకు పక్షి కనిపిస్తుంది, పక్షి కళ్ళు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు సార్. ఎందుకంటే మన రియల్ ఎస్టేట్ లో కూడా రకరకాల కారణాలు. ఎలా రియల్ ఎస్టేట్ డౌన్ గా ఉంది, అక్కడ చంద్రబాబు గారు వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, హైడ్రా వచ్చింది అని కారణాలు చెప్పుకుంటే కాదు సార్. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ ని ఏకాగ్రతతో మనం కానీ దాని కారణంతో మనం ఉంటే మన టార్గెట్ ని అచీవ్ అవ్వచ్చు సార్. ఎప్పుడు కూడా సముద్ర పాలన ఎక్కడైనా కానీ స్లో డౌన్ అవుతాయా సార్? అలసిపోతాయా? ఎక్కడైనా అలసిపోవు. ఎప్పుడు కూడా తన ప్రయత్నాన్ని నిరంతరం చేస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండవలసింది 2 సార్. ఫస్ట్ ధైర్యం, నమ్మకం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆ ధైర్యం ఉందంటే రియల్ ఎస్టేట్ చేయగలను, ఇన్ని ప్లాట్లు అమ్మగలను అని ఎప్పుడు ఉంటుందంటే అది రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉండవలసింది ధైర్యం, నమ్మకం. కానీ ఏం చేస్తున్నాం సార్ మనం? ధైర్యం ప్లేస్ లోనేమో భయాన్ని, నమ్మకం ప్లేస్ లోనేమో అనుమానాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. మీకు కంపెనీ మీద నమ్మకం లేకపోతే, మీకు ప్రాజెక్ట్ మీద అవగాహన లేకపోతే, ఆ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి మీకు తెలియకపోతే ఏం చెప్తారు సార్ మీరు? ఒక బోర్డు తీసుకెళ్ళి రీసేల్ అని పెడితే సేల్ అవ్వాలి. అలాగే ఉండాలి. ఎవ్రీ 2-3 years కి మీ కస్టమర్ అనే వాళ్ళు పెరుగుతానే ఉండాలి సార్. ఎప్పుడు కూడా ఇవన్నీ ఏంటంటే ఎవరికి తెలియనిది కాదు. రియల్ ఎస్టేట్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్